ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అనమాట. హాఫ్ అన్ అవర్ గ్యాప్లో దగ్గరగా 22 to 24 వామిటింగ్స్ అయ్యేవి. వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్తే హిప్స్ దగ్గర అటు సైడ్ నొప్పి వస్తుందని చెప్తే అలాగే ఉంటాయమ్మా అని చెప్పి అన్నారు. ఓకే, మీ డౌట్ని బట్టి ఒకసారి మొత్తం స్కాన్ చేద్దాము అని చెప్పి నాకు స్కాన్ రాశారనమాట. అంటే బేబీకి కాదు, నాకు స్కాన్ రాస్తే మొత్తం ప్రతి పార్ట్ చూశారు. స్కాన్ చేసి చూసిన తర్వాత రిపోర్ట్స్లో ఏమొచ్చిందంటే నాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కిడ్నీలో కొంచెం పొత్తిగడపలో నొప్పి వస్తుందని చెప్పంటే సివియర్ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా బేబీకి అని చెప్పని అడిగితే ఇలా వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల అంటే డెలివరీ త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉండే రిస్క్ ఉంటుంది అని చెప్పన్నారు. తర్వాత కూడా నేను ఈ ట్యాబ్లెట్స్ సరిగ్గా యూజ్ చేయలేదన్నమాట. ఎందుకంటే నా సిచ్యువేషన్ అలాంటిది. ట్యాబ్లెట్స్ తెచ్చుకునేంత కూడా మాకు లేదనమాట. ఫైనాన్షియల్గా మేము స్టేబుల్గా లేము ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అదే. ఇట్లా బ్లడ్ లేదు నీకు, తర్వాత నువ్వు బ్లడ్ పడడానికి ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ ఇంజెక్షన్ రేట్ వచ్చేసి ఒక్క ఇంజెక్షన్ రేట్ వచ్చేసి 6,000. మా డాడీ హార్ట్ పేషెంట్ అనమాట. మా డాడీకే నెలకు వచ్చి 4,000 అవుతాయి మెడిసిన్స్కి. కనీసం రైస్ కూడా మాకు ఉండవు అనమాట, చెప్పుకోలేము. చాలా సివియర్ కండిషన్ మా డాడీది, చాలా అంటే చాలా సివియర్ కండిషన్. డాడీ 6 months బ్యాక్ ఈఎఫ్ వచ్చేసి 15% ఉంది. ఆ ఈఎస్ఐ ద్వారా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే, మా మావయ్య రికమెండేషన్ వల్ల అడ్మిట్ చేస్తే ఇంజెక్షన్స్ అవి ఇవి పెట్టి 25%కి వచ్చింది. స్టిల్ ఇప్పటికి కూడా మా డాడీ హార్ట్ ఈఎఫ్ వచ్చేసి 25% ఉందన్నమాట. అంటే మెడికల్ వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత సీరియస్ కండిషను. ఇంకా అర్థం చేసుకోండి గైస్, ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి ప్లీజ్. అంటే మా సిచ్యువేషన్ అసలు ఏం బాగాలేదు ప్రజెంట్ వచ్చేసి. నేను ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇంత రిక్వెస్ట్ అసలు ఎప్పుడూ చేయలేదు. ప్రతి క్షణం నాకు భయం వేస్తూనే ఉంటుంది. 8 monthsలో నేను ఏడమని ఒక్క రోజు ఉండదు అనమాట. నాది పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే కాదు. ఒక్కరోజు కూడా నేను ఏడవకుండా ఉండని రోజు ఉండదు. నేను కానీ మా మమ్మీ కానీ మేమందరం ఏడవకుండా ఉండని రోజు ఉండదు. ఒకవేళ మా డాడీకి ఏమన్నా సీరియస్ అయితే మాకు తీసుకెళ్ళడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా మనీ ఉండవు. ఈఎఫ్ 25% అంటే మెడికల్ వాళ్ళు ఎవరన్నా చూసుంటే ఆ కండిషన్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్.